ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంగ్లీష్ యూనిట్ 1 గ్రామర్ అయితే పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే ఎనివే ఇవన్నీ గ్రామర్ అయితే ఇక్కడ మీకు పెట్టాను, చూసుకోవచ్చు. మీరు ఆన్సర్స్ అయితే రాసుకోవచ్చు. ఓకే, చాలా ఉంది. ఇంకా అది కూడా పెడుతున్నాను. గ్రామర్ మొత్తం పెట్టేశాను. నెక్స్ట్ ఇది కాదు. ఓకే, చూసినట్లయితే మీకు ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ ఇది మనకైతే ఇది కదా. ఓకే, చూడండి, అంతా మీరు రాసుకోవాలి. టెక్స్ట్ బుక్లో రాసేది అంతా. ఇది కూడా గ్రామర్ ఇదంతా రాసుకోవాల్సింది, ఇది కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి పేజెస్. నెక్స్ట్ ఇవ్వండి స్పీకింగ్, లిజనింగ్, ఇవి కూడా. ఇది కూడా రాయాలన్నమాట. నేను ఆన్సర్ని కనపడుతుంది, అది రాసుకోవాలి. ఓకే, ఎన్ని ఆన్సర్సే లేదండి. లాస్ట్ ఇది ప్రాజెక్ట్ వర్క్. ఓకే, ఇదైతే ఇది ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్ కాదు చేయాల్సింది, వేరే ప్రాజెక్ట్ వర్క్ అయితే మీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయమంటే మీ స్కూల్లో చేయండి, లేకపోతే వేరే ప్రాజెక్ట్ కూడా మీకు నేను పెడతాను. ఓకే, మళ్ళీ ఒకసారి మొత్తం రిపీట్ చేస్తున్నాను, చూపించు. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, కరెక్ట్గా 5 పేజెస్ అన్నమాట. ఇది ఫోర్త్ పేజ్ అన్నమాట. ఫిఫ్త్ పేజ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన నోట్స్లు, గ్రామర్, మ్యాథ్స్ సమ్స్ అన్నీ పెడతాను. అడిగి కామెంట్ చేయండి కావాల్సినవి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.